సంవత్సరం పాటు నిలువ ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కలు 100 గ్రాములు అయ్యేటట్టు చూసుకోండి. 150 గ్రాముల దాకా చింతపండులో కప్పున్నర దాకా వాటర్ పోసుకొని నానబెట్టేసేసుకోండి. 100 గ్రాముల బెల్లం, అలాగే 20-30 దాకా చిన్నులరేపాలు తీసుకోండి. ఈ పచ్చడి కోసం ట్రూ చిల్లీ వారి కారం యూజ్ చేస్తున్నానండి. గుంటూరు మిరపకాయలు తీసుకొచ్చి తొడిమలు తీసి 3 రోజుల పాటు ఎండపెట్టి రోకలతో దంచి కారం తయారు చేస్తారు కాబట్టి క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళ దగ్గర మసాలా కారం కూడా ఉందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ త్రూ కానీ వాళ్ళ పేజ్ ద్వారా కానీ ఆర్డర్ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి చింతపండు, అల్లం ముక్కలు, బెల్లం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అరకప్పు దాకా ట్రూ చిల్లీ వారి కారం యూజ్ చేస్తున్నానండి. 3-4 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి. చిన్నులు రెప్పలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అలాగే 8 కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఇలా పోపు పెట్టేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రైస్, దోశలు, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.